అలాగే మధు గారు అని చెప్పేసి మధుసూదన్ గారు, ఆయన కూడా ఎన్ఆర్ఐ. యాక్చువల్లీ ఆయన వీళ్ళకి టికెట్ కూడా డబ్బులు లేవు, ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి. అలాంటిది ఆమెకి టికెట్ కి డబ్బులు ఆయనే వేసి టికెట్ కూడా ఆయనే కొని ఆమె ఇక్కడ రావడానికి హెల్ప్ చేశారు. ఒకసారి ఆయనతో కూడా ఒక్క నిమిషం మాట్లాడదాం మనం. మధుసూదన్ గారు నమస్తే అండి, చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా శివరాణి గారికి హెల్ప్ చేశారు మీరు. ఆమెకు అసలు అక్కడ నుంచి వచ్చేదానికి వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు, వాళ్ళ హస్బెండ్ అసలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది మీరు అమౌంట్ మీరే ఇచ్చి వాళ్ళకి ఆ టికెట్ అవన్నీ మీరే కొనిపించి వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఈ రోజు ఇదిగో ఎదురుగుండా హైదరాబాద్ లో వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, ఇండియాలో. నమస్కారం మేడం, చాలా సంతోషము. దాంట్లో మీ కృషిగా చాలా ఉంది. అలాగే మా ఎన్ఆర్టీ తరపు నుంచి కానీ రవి గారు కానీ, డైరెక్టర్ నాగేంద్ర బాబు గాని, వీళ్ళు కానీ చాలా వరకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తున్నారు మేడం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, ఏ సమస్య వచ్చినా కానీ గల్ఫ్ లో అందరికి ముందుగా స్పందిస్తున్నారు ఇమ్మీడియట్ గా. అలాగే మా ఎన్ఆర్టీ గాని బాగా వర్క్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో. సో దాన్ని వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే మనం అది కాకుండా మాకు లోకల్ గా ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు, మా సైడ్ ఏమంటే మా సైడ్ ఎక్కువగా గల్ఫ్ లో ఉండే వాళ్ళు ఎక్కువ అనమాట. సో కిషోర్ కుమార్ రెడ్డి కానీ సార్ గాని ఎక్కువగా స్పందిస్తుంటాడు. ఇలాంటివి సార్ గాని సహకారం ఉంటాడు. నాకు కూడా ఒక లేడీని తీసుకొచ్చామండి మేము, ఆ టైంలో కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. వచ్చిన తర్వాత కూడా ఆమెకు మళ్ళీ ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు ఆయన. కిషోర్ గారు చాలా గ్రేట్. అసలు ఆయన మంచి ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అనే దానికి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. అవును మేడం, అవును. యాక్చువల్లీ నాకు కూడా ఈ విషయం తెలిసినప్పుడు అంటే అన్నకి నాకు కనుక్కుంటూ ఉన్నాడు ఏం జరుగుతుంది ఏమి అనేది. ఫాలో అప్ చేస్తున్నారు. అన్న సహకారంతోనే అన్న వాళ్ళకి టికెట్ ఏదైనా కానీ చేయడం జరిగింది. సో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మనకు సమస్యలు వచ్చినా కానీ ఎన్ఆర్టీ తరపున కానీ మనం టీడీపీ తరపున కానీ సహకారం చేస్తున్నారు. యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టున్నారు అక్కడ. అవును, లోకల్ మేము అక్కడ టీడీపీ తెలుగు యూత్ వైస్ ప్రెసిడెంట్ మేడం. అలాగే ఎన్ఆర్ఐ లో కానీ పనిచేస్తున్నాం. నైస్. ఒక్కసారి వాళ్ళకి పరిస్థితి బాగలేదండి, కొంచెం అంటే ఫైనాన్షియల్ గా చాలా దారుణంగా ఉంది వాళ్ళ కండిషన్. అందుకోసమే ఆమె భర్త పిల్లల్ని వదిలిపెట్టి అంత దూరం వెళ్ళింది కూడాను. ఏజెంట్ మోసం చేశాడు. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఇవాళ మీ అందరి హెల్ప్ తోటి ఆమె మొత్తానికి ఇండియా రాగలిగింది. ఆమె అంటే అలా హస్బెండ్ కొంచెం ప్రాబ్లం ఉందండి, అతనికి సరిగా నడవలేదు. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని కల్పించండి, వాళ్ళిద్దరికి తీసుకెళ్ళండి. తప్పకుండా ఖచ్చితంగా తీసుకెళ్తాము. వీళ్ళు కూడా తీసుకెళ్లి చూపిస్తాం. షూర్ అండి. అలాగే మీరు ఫస్ట్ చెప్పినప్పటి నుండి కూడా నాగేంద్ర బాబు గారు కానీ ఎన్ఆర్టీ వాళ్ళు కానీ బాగా ఫాలోఅప్ చేశారు, కంటిన్యూగా ఫాలోఅప్ చేశారు. బాగా సహకారం చాలా బాగుంది. మాట్లాడాము. అవునవును, రవి గారు కానీ వాళ్ళు క్లోజ్ గా ఫాలోఅప్ చేస్తున్నారు సార్ వాళ్ళు, చైర్మన్ సార్ వాళ్ళు. కాబట్టి చాలా తొందరగా పాస్పోర్ట్ లేదు కాబట్టి ఇంత లేట్ అయింది. అదే పాస్పోర్ట్ ఇండింటే ఈ ఎప్పుడో వచ్చిండు నీమె హైదరాబాద్. అదే థ్యాంక్స్ అండి. అందులోనూ వీళ్ళు మా పీనియర్ సంబంధించిన వాళ్ళే కాబట్టి మేము ఖచ్చితంగా ముందు ఉంటాము, అందులో డౌటే లేదు. కనబడుతుంది, ప్రూవ్ అయింది కూడా. తప్పకుండా వాళ్ళకి ఇంకా ముందు కూడా ఏదన్నా అవసరం అయితే హెల్ప్ చేయండి మీ తరపు నుంచి. ఎమ్మెల్యే మీరు ప్రత్యేకంగా చెప్పండి. నేను కూడా ఒకసారి సార్తో ఫోన్ లో మాట్లాడతాను, ఎందుకంటే సచ్ ఎ నైస్ పర్సన్. నాకు తెలిసి నేను ఇంతకు ముందు మాట్లాడాను. ఒక ఆమెని ఇలాగే తీసుకొని వచ్చారు ఆ టైంలో, అంటే మా వీడియో చూసే ఆ టైంలో కూడా ఆయన హెల్ప్ చేసి ఆమె ఇండియాకి తీసుకురావడానికి కువైట్ నుంచి ఆమెను తీసుకొని వచ్చాము అప్పుడు కూడా. నేను కూడా మాట్లాడతానండి, మీరు వాళ్ళకి ఏం చేయగలుగుతారో మీరు కూడా హెల్ప్ చేయండి, సరేనా? చాలా ధన్యవాదం అండి. మీ కృషి చాలా ఉంటది. ఆల్మోస్ట్ చాలా వరకు గల్ఫ్ లో సమస్యలన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి. మీరు కూడా సుమన్ టీవీకి కానీ ధన్యవాదాలు. టీవీ అందుకోసమే ఇంతమందికి చేయగలుగుతున్నాము. మీలాంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మేడం, మా నాయకులు లోకేష్ గారు కానీ ముందుంటారు కాబట్టి మేము ఇంకా స్ఫూర్తితో వెళ్తున్నాం కాబట్టి మేము కూడా ఖచ్చితంగా అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.